14 ఏళ్ల హంతకుడు. వీడు బాలుడు, స్టూడెంట్ ఈ పదాలు వాడొద్దు, ఇంకా వాడు ఒక దుర్మార్గుడు, హంతకుడు. ఎందుకంటే అంత కిరాతకంగా పొడిచి పొడిచి ఎలా పొడవుద్దైందిరా నీకు అసలు. ఆ మెడ మీద గొంతులో 14 సార్లు పొడిచాడు ఈ విధవ. కత్తితో, చిన్నపాటి కత్తితో మళ్ళీ కడుపులో 7 సార్లు పొడిచాడు. అయ్యయ్యో సహస్ర, ఎంత విలవిలాడిందో కదా పాపం, ఎంత దారుణం. కానీ వీడి ఫోటో రివీల్ చేయడానికి లేదే నిజంగా, ఎందుకంటే కమ్యూనిటీ గైడ్లైన్స్ అడ్డొస్తాయి మనకి ఇక్కడ. తర్వాత కొన్ని చట్ట ప్రకారం ఈ మైనర్లని వీళ్ళని ఈ నేరస్తులను చూపించడానికి లేదు. సో అందుకే మేము వాడిని పూర్తి ఫోటో చూపించలేకపోతున్నాం. అదిగో పక్కకు ఉందే వాళ్ళ అక్క, ఈ నిందితుడు అక్క, పాపం ఆమెకి ఏ తప్పు తెలియదు ఆ అమ్మాయికి. కానీ ఆమె ఫోటో కూడా, ఆమె కూడా చిన్న వయసు కాబట్టి ఆమె ఫోటో చూపించొద్దు, అది మళ్ళీ మనకి ఇబ్బందులు వస్తాయి. సో ఆమె ఫోటోని బ్లర్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ ఫిజికల్గా మీకు ఒక ఆకారం చూపిస్తున్నాం కానీ మొహాలు చూపించని పరిస్థితి. సో కొన్ని నిబంధనలు అడ్డొస్తాయి, ఇది పరిస్థితి. సో ఈ రకంగా ఈ కిల్లర్ గాడు, వీడి ఆలోచనలు, వీడి దుర్మార్గపు వ్యవహారాలకు మొత్తానికి ఇదిగో ఈ క్రైమ్ స్టోరీలు, క్రైమ్ కహానీలే చాలా కీ రోల్ పోషించాయని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ క్రైమ్ కహానీలు ఎంత దారుణంగా ఉంటున్నాయంటే శృతి మించిన హింస. వీళ్ళు చూసే ఓటీటీలు కానీ ఈ వెబ్ సిరీస్లు కానీ ఇవన్నీ కూడా శృతి మించిన హింస. హింస ఎంత దాకా అంటే కంప్లీట్ వైలెన్స్. హింస, అశ్లీలత ఇవన్నీ హైలైట్ చేసి చూపిస్తున్నారు. చాలా దారుణంగా ఉన్నాయి కొన్ని సినిమాలు. అంటే ఇది సహజంగా వచ్చే చర్చ. ఏందండి మర్డర్ జరిగిందా, ఏముందండి సమాజంలో సినిమాలు చూసి చెడిపోతున్నారు, సీరియల్ చూసి చెడిపోతున్నారు, వెబ్ సిరీస్ చూసి చెడిపోతున్నారు, ఓటీటీలు చూసి చెడిపోతున్నారు, ఇంతే. ఏది జరిగినా సాధారణంగా అందరి మధ్యలో వచ్చే నిర్వేదము లేదా ఒక రకమైనటువంటి నిష్ఠూరము, ఇంకా వేదాంత ధోరణి, ఏముందండి అవి చూసి చెడిపోతున్నారు, ఇవి చూసి ఖరాబ్ అవుతున్నారు, ఇదిగా ఇంతే కానీ ఎవ్వరు ఎక్కడా ఎలాంటి ఫిర్యాదులు చేయట్లేదు. దయచేసి నేను ఒకటే చెప్తున్నాను, మీకు అప్పీల్ చేస్తున్నాను, ఫిర్యాదులు చేయడానికి ఛాన్స్ ఉంది. ఓటీటీస్ కానీ వెబ్ సిరీస్ కానీ వీటికంటూ ఫిర్యాదులు చేయడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. మనము ఆ సంబంధిత కంటెంట్ బాగా లేకపోతే ఫిర్యాదు చేయొచ్చు కనుక. సో మనము ప్రభుత్వానికి అప్పీల్ చేయొచ్చు, ఫిర్యాదు చేయొచ్చు. సో అట్లాంటి ప్రయత్నాలు దయచేసి చేయండి. అంటే దానికి సంబంధించినటువంటి కొన్ని ఉంటాయి. సో ఆ ఫిర్యాదు చేయడానికి కూడా కొన్ని అంశాలు అంటే నేను మళ్ళీ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో అలాంటి వాటి మీద కూడా, ఎందుకంటే చాలా మర్డర్లు జరిగినాయి, చాలా వరకు ఇన్స్పైరింగ్ అట. అసలు సూక్ష్మదర్శిని అనే ఒక మలయాళ వెబ్ సిరీస్ చూసి ఇన్స్పైర్ అయ్యి వాడు మన మీర్పేటలో గురుమూర్తి అంటోడు వాళ్ళ భార్యను, ఆ మాధవిని ముక్కలుగా నరికి చంపి ఆ శవాన్ని హీటర్ సాయంతో ఉడికించాడు కదా. సో ఇదొక స్టోరీ. అలాగే ఈ దృశ్యం 2 సినిమాని చూసి ఈ మా సిద్దిపేట దగ్గర పెద్ద మాసానపల్లి దగ్గర రోడ్డు ప్రమాదంలో అతను చంపిండు ఓడు. అతను చంపి అక్కడ అతను చంపిన తర్వాత ఆ ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకుందామని వాడు. ఇది చాలా దారుణం. ఇట్లాంటి వ్యవహారాలన్నీ కూడా ఇట్లాంటి బయటపడుతుంటే ఈ క్రైమ్ థ్రిల్లర్ను తలపించే మర్డర్లు, తర్వాత శ్రద్ధవాకర్ హత్య కూడా విన్నాం కదా, దాని మీద కూడా వెబ్ సిరీస్ ప్రభావం ఉంది ముంబైలో. అలాగే అఫ్తాబ్ పూనావాలా అంటే చంపాడు కదా, ముక్కలు చేసి. ఇట్లాంటివన్నీ కూడా ఇంకా ఈ స్టోరీస్ అన్నీ చూస్తుంటే కూడా అంత ఎక్కడ చూసినా హింసే. అది శృతి మించుతోంది. అది బాహటంగా పబ్లిక్ డొమైన్లోకి వచ్చేసి శృతి మీరిన హింస, ఈ అశ్లీలత ఇవన్నీ కూడా చాలా వరకు ఇన్స్పైర్ అవుతున్నాయి ఈ పొరగాళ్ళకి. మొత్తం ఇవన్నీ కూడా మైండ్లో ఫీడ్ అయింది. ఇప్పుడు వీడికి దాదాపుగా ఇక్కడ వీడు చెప్తుంది అది, ఇంకా వీడు పోలీస్ ఇంట్రాగేషన్లో వీడు చెప్పింది ఏంటంటే వీడికి పోలీసులనే తొలుత బురిడి కొట్టించే ప్రయత్నం చేశాడు. వీడి పొంతన లేని సమాధానాలు. సరే మరి నువ్వు ఏంట్రా అసలు, ఏంటి ఇట్లా చేసావు, ఏమైదావు అనుకుంటున్నావు? ఎందుకంటే సార్ నేను పోలీస్ అయిదాం అనుకున్నా ఫ్యూచర్లో అన్నాడంట. వీడు ఫ్యూచర్లో పోలీస్ అయిదాం అనుకున్నాడు, ఇప్పుడేమో మరి శాస్త్రం చంపి మర్డరర్ అయ్యాడు. ఇది పరిస్థితి. అంటే వీడి ఆలోచనలు ఏదో దండిగానే ఉన్నట్టుగా చెప్తున్నాడు, మళ్ళీ ఇంటెలిజెంట్గా. నాకేం తెలియదు, నాకేం సంబంధం లేదు, ఇట్లా రకరకాలుగా స్టోరీలు చెప్తూ పోయినాడు. కానీ మొత్తం మీద పోలీసులు ఇక ఊరుకోరు కదా, వాళ్ళ స్టైల్లో ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు 4 తగిలించినప్పుడు గట్టిగా అప్పుడు చెప్పాడు మొత్తం వ్యవహారం. మర్డర్ చేశాడు. పోలీసులు షాక్ అయ్యారు, మైండ్ బ్లాక్ అయింది. ఏంది ఈ మైనర్, ఒక 14 years మైనర్ ఒక బ్రూటల్ కిల్లర్గా మారడానికి ఇంతటి పరిస్థితులు సమాజంలో దారితీశాయా? అట్ ద సేమ్ టైం పేరెంట్స్ పెంపకం ఇవన్నీ ఒక ఎత్తు. సరే ఇంత జరుగుతుంది, 5 రోజులు అవుతుంది. మరి ఆ తల్లి తండ్రి ఎందుకు చెప్పలేదు 5 రోజుల నుంచి? అట్లీస్ట్ 2వ రోజు తెలిసిన రోజు అని చెప్పాలి కదా. వ్యవహారం బయటపడ్డప్పుడు
వాళ్ళంతలో వాళ్ళు పోయి సరెండర్ అయ్యి ఒప్పుకొని తప్పు చేశాడు మా కొడుకు వీడిని ఏదో చెయ్యండి అంటే కొంత సమాజంలో ఒక సాఫ్ట్ కార్నర్ అనేది అట్లీస్ట్ ఉండేది. పోనీ ఆ ఫ్యామిలీ మీదైనా ఒక సదాభిప్రాయం కలిగేది. చూసారా కొడుకు తప్పు చేశాడు, ఆటోమేటిక్గా తల్లిదండ్రులపై సరెండర్ చేయించారు, వాడిని బైండ్ ఓవర్ చేయించారు, పోనీ ఇట్లయినా మంచి పని చేశారంటూ అట్లీస్ట్ వాళ్ళ గురించి ఒక మంచి ఒపీనియన్ ఉండదు. కానీ ఇప్పుడు ఆ తప్పును కప్పిపుచ్చడం ద్వారా వీళ్ళు కూడా నేరంలో భాగస్వాములు అయినట్టే 100%. సో దాని ద్వారా వీళ్ళకి ఇంకా చెడ్డ పేరు, వీళ్ళకు శిక్షలు తప్పవు. ఇప్పుడు అట్లీస్ట్ వాళ్ళని కనీసం సేఫ్గా ఉండేవాళ్ళు. ఈ విధవ చేసిన పనికి ఇప్పుడు వాడి సిస్టరు, వాడి తల్లి, వాడి తండ్రి వీళ్ళైనా కనీసం వీళ్ళని బైండ్ ఓవర్ చేయించుంటే, వీళ్ళని పోలీసులకు అప్పగించుంటే వీళ్ళైనా కనీసం సేఫ్గా ఉండేవాళ్ళు. అట్లీస్ట్ చట్టం దృష్టిలో వీళ్ళు మంచోళ్ళు అయి ఉండేవాళ్ళు, ప్రజల దృష్టిలో మంచోళ్ళు అయి ఉండాలి. కానీ తప్పిని కప్పిపుచ్చడం ద్వారా దొరకట్లే, ఎట్లాగో ఇది ఎంత కాని పని దొరకడు, ఎట్లాగో ఎలాంటి ఆధారాలు లేవనుకుందేమో పాప మా తల్లి. చూడండి ఎంత బంధుప్రీతి ఎట్లా ఉంటుందో. అంటే ఏం చెప్తాం అంటే పక్కోని ఇంట్లో నిప్పులు పడ్డా కానీ వీళ్ళ ఇంట్లో చల్లగా ఉండాలనేది ఒక సామెత. సో అట్లా ఏదేమైనా దొరికిపోయారు. ఇప్పుడు వాళ్ళు నేరస్తులే, వీళ్ళకి కూడా శిక్షలు పడతాయి, కంపల్సరీగా పడతాయి. మరి చట్టం ప్రకారం ఎలాంటి శిక్షలు పడతాయి ఏంటో తేలాల్సింది. సో మొత్తం మీద ఈ మొత్తం వ్యవహారంలో ప్రస్తుతం ఆ తల్లి వ్యవహరించిన తీరు కూడా ఇప్పుడు అనేక సందేహాలకు మనకి ఇక్కడ కారణంగా మారింది. సో రైట్, కొన్ని కామెంట్ కూడా చేస్తున్నారు. నేను మళ్ళీ కామెంట్ సెక్షన్లోకి పెద్దగా డెప్త్గా బోదాల్చుకోలేదు, బట్ కొన్ని చెప్తాను. జీవన మీడియా అసలు తల్లిదండ్రుల చరిత్ర ఏంటో, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో ఒకసారి తెలుసుకోవాలి, ఎంతైనా అవసరం ఉందంటున్నారు. ఎగ్జాక్ట్లీ. సో రైట్. అలాగే ముందుగా పేరెంట్స్ని పనిష్ చేయండి అంటూ కొంతమంది పెడుతున్నారు. తర్వాత వాళ్ళ బాబు లాంటిదే కదా పాప కూడా, ఇంకా వీడు పెద్దవాడే, పాపం చిన్నపిల్ల ఏ మనుషులండి బాబా, చిన్న పాప చనిపోయే ముందు అంత చిత్రహింస అనుభవించి ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో రైట్, ఇక రకరకాల కామెంట్లు వస్తున్నాయి. సో మొత్తం మీద భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి, ఒక్కొక్కరు ఒక్కో రకంగా పెడుతున్నారు. సరే, ఎవరి విచక్షణకు వాళ్ళని వదిలేద్దాం. రైట్, ఇది మొత్తం మీద వాళ్ళ తల్లిదండ్రులు జరుగుతున్న సిచ్యువేషన్. మొత్తం మీద ఈ మొత్తం వ్యవహారంలో ప్రస్తుతానికి ఆ తల్లి పాత్ర కూడా చాలా అనుమానాస్పదంగా అనిపించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు కంప్లీట్గా ఈ మొత్తం వ్యవహారానికి పోలీసులు మరి ఎట్లాంటి ఎండ్ కార్డు ఇస్తారని చూడాలి. చట్టాలు ఏం చెప్తున్నా, ఎలాంటి శిక్షలు పడతాయో వేచి చూడాల్సిందే. సహస్ర హత్య కేసుకు సంబంధించి కొన్ని కోణాలు బయటపడుతున్నప్పుడు ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ఫస్ట్ రోజే నిందితుడిపై అతడి తల్లి డౌట్ పడింది. వాడి క్రిమినల్ మైండ్ సెట్ పై కూడా తల్లికి మొదటి నుంచి అనుమానం. అందుకే ఈజీగా వాడిని కనిపెట్టగలిగింది ఆ తల్లి. రెండో రోజు తానే చంపేశానని ఆ నిందితుడు తల్లి దగ్గర ఒప్పుకున్నాడు. అయినా ఆ తల్లి పోలీసులకు చెప్పలేదు. అప్పుడే చెప్పుంటే రెండో రోజే కేసు తేలిపోయేది. కానీ కొడుకుని కాపాడాలని ఆ తల్లి నిజం దాచింది. తన కొడుకుపై ఎవరికీ డౌట్ రాదనుకుంది. సేఫ్గా ఎస్కేప్ అవుతాడంటూ ఆ తల్లి భావించింది. కానీ మర్డర్ జరిగిన రోజు వాడి కదలికలు అనుమానాస్పదంగా ఉండడంపై పోలీసులకు సమాచారం ఇచ్చారు ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగిని. లేదంటే ఈ కేసు కూడా మరొక గండికోట రహస్యంగా మిగిలిపోయేది. నిజంగా వాస్తవానికి ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆ మహిళా టెకీ ఇచ్చిన సమాచారంతోనే ఈ కేసు మొత్తాన్ని కూడా ట్రేస్ అవుట్ చేశారు. 5 రోజులైంది, 5 బృందాలు ఏం చేయలేకపోయాయి. అంటే వాళ్లకు దొరికిన ఆధారాలను క్రోడీకరించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. టెక్నికల్ ఎవిడెన్సెస్, మిగతా ఆ పోలీస్ డాగ్ స్క్వాడ్ కానీ ఆ ప్రాంతం అంతా గాలింపు చేయడం, అలాగే దాదాపు 300-400 మందిని ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఎంక్వైరీ చేస్తారు. ఆ చుట్టుపక్కల ఆమె చదువుకున్న చోట లేదా ఆ గల్లీ మొత్తం అంతా ఎంక్వైరీ చేస్తారు. కానీ ఎక్కడా ఏమి దొరకలేదు, సరైన ఆధారం దొరకలేదు. సీసీటీవీ ఫుటేజ్ కూడా పెద్దగా దానికి రిలవెంట్గా లభ్యం కాలేదు. కానీ పోలీసులు అప్పటికీ చాలా ప్రిస్టేజియస్గా తీసుకున్నారు. ఒక రకంగా తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి, ఎందుకు ఏం క్లూస్ దొరకట్లేదు ఏంటని. కానీ చివరికి ఆ సాఫ్ట్వేర్ ఇచ్చిన సమాచారంతో మొత్తం వ్యవహారం బయటపడింది. అయితే ఇక్కడ వాడి స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ స్కూల్లో వాడిని విచారించినప్పుడు భయంతో ఒప్పుకొని చివరికి ఆ ఇంటికి పోలీసులు వెళ్ళినప్పుడు ఇంట్లో కత్తి, రక్తం మరకలున్న షర్టు లేదా ఆ బట్టలు ఏదో సరే, దాంతోపాటు ఆ లెటర్, వాడు రాసుకున్న లెటర్, ఇవన్నీ కూడా దొరికాయి. దొరికినప్పుడు పోలీసులు ఇంకా పూర్తిగా నిర్ధారణకు వచ్చిన తర్వాత వీడే మర్డరర్ అంటూ
తేల్చేసిన పరిస్థితి. సరే ఇక్కడ సరిగ్గా 18వ తారీఖు నాడు హత్య జరిగినప్పుడు అదే రోజు మరి ఆ గల్లంతా హడావుడి కొనసాగుతోంది, మర్డర్ జరిగింది. ఎందుకో మరి వాడి తల్లికి డౌట్ వచ్చి నేరుగా అడిగేసింది, ఏరా నువ్వేమైనా చేసావంటే లేదు అన్నట్టు సమాచారం. తర్వాత రెండో రోజు పిల్లోడు ఇంకా తల్లి దగ్గర ఒప్పుకున్న పరిస్థితి. రెండో రోజు కూడా ఖచ్చితంగా అంటే వీడి గురించి తెలిసింది ఆ తల్లికి అప్పటికే, అంటే వీడి వ్యవహార శైలి ఈ వ్యవహారం అంతా డౌట్ వచ్చింది. ఆ బహుశా ఇంట్లో ఆ కత్తి రక్త మరకలున్న ఆ బట్టలు లేదా ఆ లెటర్ అవన్నీ చూసిందో మరి ఎట్లా ఫైండ్ అవుట్ చేసిందంటే, కానీ సెకండ్ రోజు మళ్ళీ ఖచ్చితంగా చేసి అడిగిందనమాట. 19వ తారీఖు నాడు అడిగితే అప్పుడు ఒప్పుకున్నట్టు తెలుసు సమాచారం. సో ఇదంతా తెలిసిన తర్వాత కూడా ఆమె ఇంకా, ఎందుకంటే అప్పటికి ఎక్కడ ఎలాంటి క్లూస్ దొరకట్లేదు, కేసు దర్యాప్తు జరుగుతున్న తీరు